హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి మాడకుండా. తర్వాత దాని మీద ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి బాగా. ఆనియన్ మనకి ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత బాగా వస్తుంది. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా మగ్గాలి. మగ్గితేనే టమాటో అయినా ఏదన్నా మగ్గితేనే మనకి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. టమాటో కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 డేస్కి 5 డేస్కి సరిపడేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. మన నాన్ వెజ్ కర్రీ అంటే ఆల్మోస్ట్ పసుపు యాడ్ చేస్తాం కదా. తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం వేసి బాగా వేపాలి. వేపిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలి. అప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది కదా. వచ్చిన తర్వాత మళ్ళీ కలపాలి. బాగా కలిపితే అడుగు పట్టకుండా ఉంటుంది. ఆయిల్ అంతా అలా పైకి తేలిన తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, నేను 1/2 kg చికెన్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం కూరని కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా టెస్ట్ చేసుకొని వేసుకోవాలి. మా కర్రీ అయితే ఉడికిపోతుంది. బాగా మంచిగా కనిపిస్తుంది కర్రీ. ఓకే, లాస్ట్కి ఉడుకుతూ ఉంది. ఓకే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది.